11. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మొత్తులము కాకి ఉందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నాను. తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, చదువుబడిన వాక్యం నాయన ప్రభా మా ఎదుటుంది. మీరే మాతో మాట్లాడండి. మాకు అవసరమైన మాటలు మాకు అర్థమయ్యే రీతిలో మీరే అందించమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం గత ధ్యానంలో 4వ అధ్యాయం 13 నుండి 18 వచ్చిన వరకు మనం ధ్యానం చేశాం. దాంట్లో ఎన్ని సంగతులు ధ్యానం చేసామో ఎవరికైనా గుర్తుందా? 7 సంగతులు. వెరీ గుడ్. చెప్పగలరా మాటలు కూడా? ప్రత్యక్షత. వెరీ గుడ్. ఇంకా ఇంగ్లీష్లో అయితే ఇంకా బాగా గుర్తుంటుంది అనుకుంటున్నాను. రెవల్యూషన్, రిటర్న్, రిజరక్షన్, రెన్యువల్, ర్యాప్చర్, రీయూనియన్, రిలీఫ్. చాలా సంతోషం, చక్కగా గుర్తుపెట్టుకుని చెప్పారు. దేవుని వాక్యాన్ని అలా గుర్తుపెట్టుకోవడం నిజంగా చాలా అవసరమైన సంగతి. ముఖ్యంగా ఆ భాగంలో మన ప్రభు సంఘానికి కొరకు వచ్చే ఆ రాకడ గురించి చెప్పబడింది. దాంట్లో నిద్రించుచున్న వారిని గురించి దేవుడు అనుగ్రహించిన నిరీక్షణ గురించి చెప్పబడింది. వాళ్ళకున్న సమస్య ఏంటంటే, యేసు ప్రభు వచ్చేటప్పుడు మనం బ్రతికున్న వాళ్ళం అందరం ఆయన్ని కలుసుకుంటాం. కానీ ముందుగా నిద్రించిన వాళ్ళు, అంటే ముందుగా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మిస్ అయిపోతారేమో, ఆయనతో పాటు ఉండే భాగ్యం వారికి కలుగదేమో అని వారి యొక్క ఆందోళన. నిజమే, ఒక రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు యూదుల కొరకు వస్తాడు. ఆయన మనందరూ తెలుసు కదా. ఆయన భూమి మీద అడుగు పెడతాడు. అప్పుడు బ్రతికున్న యూదులంతా రక్షించబడతారు. చనిపోయిన వాళ్ళకి ఏమైనా నిరీక్షణ ఉందా? ఏమి లేదు కదా. ఈ 2000 సంవత్సరాలు చనిపోయిన యూదులకి ఏమి లేదు. ఆ తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఇంచుమించుగా 200 మంది యూదులు చనిపోతారు. 3వ వంతు మంది మాత్రమే శాశ్వతంగా ఉంటారు. యేసుప్రభు వచ్చినప్పుడు వారు మాత్రమే రక్షించబడతారు, కానీ నిద్రించిన యూదులకి ఏమీ నిరీక్షణ లేదు. ఇప్పుడు వీరికి అనుమానం వచ్చింది,
సరే, యూదులకి అలాంటి నిరీక్షణ ఉంది. మరి మనకు కూడా అదేనా పరిస్థితి? యేసు ప్రభు వచ్చినప్పుడు ఉన్న వాళ్ళు మాత్రమేనా, చనిపోయిన వాళ్ళకి లేదా అని వీరికి ఆందోళన కలిగింది. అందుకని అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు, నిద్రించిన వారి గురించి మీరు చింతపడని అవసరం లేదు. ఈ నిరీక్షణ యూదులకు ఇవ్వబడిన నిరీక్షణ లాంటిది కాదు. కేవలం ఆయన వచ్చినప్పుడు బ్రతుకున్న యూదులను మాత్రమే రక్షించే విధానం కాదు ఇది. యేసునందు నిద్రించిన వారైనా, యేసునందు జీవిస్తూ ఉన్నవారైనా యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకుంటారు, ఆయనతో పాటు సదాకాలం ఉంటారు అనే సంగతిని ఆ భాగంలో అంటే 4వ అధ్యాయంలో చాలా చక్కగా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఒక ప్రాముఖ్యమైన సమస్యని వారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు అపొస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఏం చెప్పబోతున్నాడు? ఇక్కడున్న మరో సమస్య ఏంటి? ఇప్పుడు వీళ్ళకున్న సమస్య ఏంటంటే 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే అక్కడ ప్రభు దినము దొంగవలే, రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను అంటున్నాడు. ఇక్కడ మరొక మాటని పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రభు దినం. చాలామంది ఏమనుకున్నారంటే ఆ 4వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఇది 2 ఒకటే అనుకున్నారు. యేసు ప్రభు సంఘం కొరకు వచ్చేదే, ఈ ప్రభు దినం అన్న కూడా 2 ఒకటే అర్థమిస్తాయి అనుకున్నారు. కానీ అలా 2 ఒకే రకమైనవి కాదు. మనకి ప్రారంభంలో 5వ అధ్యాయం ప్రారంభంలో మొదటి మాట ఏం కనిపిస్తుంది చెప్పండి? సహోదరులారా అన్నాడు కదా. తెలుగు బైబిల్లో లేదు, కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూస్తే అక్కడ ఒక కంజంక్షన్తో ప్రారంభమవుతుంది. ఏంటో తెలుసా కంజంక్షన్? ఏంటది? బట్ అనే కంజంక్షన్తో ప్రారంభమవుతుంది. దేర్ఫోర్ కాదు, బట్ అంటే. కాబట్టి ఆ ముందు భాగానికి దీనికి అసలు సంబంధం లేదు, ఇది పూర్తిగా భిన్నమైంది. ఇదిగో ఈ ప్రభు దినం ఎలాంటిదో మనం తర్వాత వివరంగా మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే ప్రభు దినం ఎలా ఉంటుంది, రెండవది ప్రభు దినం ఎప్పుడు వస్తుంది, ఆ కాలమును గూర్చి సమయములను గూర్చి మీకు రాయనక్కరలేదు అంటున్నాడు మొదటి వచనంలో. 4వ అధ్యాయం 13వ వచనంలోనేమో మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు. ఇక్కడేమంటున్నాడు? మీకు రాయనక్కర లేదు అంటున్నాడు. మీరు టైం తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు, కాలాలు సమయాలు మీరు అడగాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాడు. కాబట్టి రెండవ ప్రధానమైన సమస్య ప్రభుదినం ఎప్పుడు ఎలాగొస్తుంది, ఆ సంగతులు ఈ మొదటి 3 వచనాల్లో అపొస్తలుడైన పౌలు వివరించాడు. అలాగే 5వ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన సమస్యను కూడా వారికి వివరించాడు. వాళ్ళకున్న మరో సమస్య ఏంటంటే యేసుప్రభు వచ్చినప్పుడు మేము సిద్ధపడి ఉంటామో లేదో అని వారికి ఆందోళన. ఎందుకంటే అక్కడ 3 రకాలైన వాళ్ళు ఉన్నారు. మీరు గనక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే 5వ అధ్యాయం 14వ వచనం, సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి. మొదటి రకం ఎవరు? అక్రమంగా నడుచుకునేవాడు. రెండవ రకం ధైర్యము చెడినవారు. అలాగే 3వ రకం బలహీనులు. ధైర్యం చెడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫెయింట్ హార్టెడ్ పీపుల్. వాళ్ళ ఆందోళన ఏంటంటే యేసుప్రభు వస్తాడు సరే, మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు సరే, అసలు మనం సిద్ధపడి ఉన్నామా లేదా, యేసుప్రభు వచ్చినప్పుడు మనం కలుసుకుంటామా లేదా అని వారికి ఆందోళన. ఆ విషయాన్ని స్పష్టం చేయటం కొరకే దీంట్లో 4వ వచనం నుండి 11వ వచనం వరకు చాలా వివరంగా అపొస్తలుడైన పౌలు వారిని ప్రోత్సహిస్తూ ఆ మాటలు రాశాడు. 4వ వచనం నుండి 11వ వచనం వరకు దేని గురించి? మీరు
ఆయన వచ్చినప్పుడు మేము సిద్ధపడి ఉంటామో లేదో, ఆయన్ని కలుసుకుంటామో లేదో అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని 4 నుంచి 11 దాకా చాలా వివరంగా తెలియజేశాడు. ఇప్పుడు తెస్సలోనిక సంఘస్థులకు ఉన్న సమస్యలు ఏంటి చెప్పండి? ఒకటేమో చచ్చిపోయిన వాళ్ళ గురించిన సమస్య, రెండవది బ్రతికున్న వాళ్ళ గురించి సమస్య. చనిపోయిన వాళ్ళతోనూ సమస్య, బ్రతికున్న వాళ్ళతో కూడా సమస్య. నిజమే, మానవుల జీవితం రెండూ సమస్యాత్మకంగానే ఉంటాయి. అమెరికాలో మిన్నెసోటా అనే రాష్ట్రంలో ఓ కపుల్ ఉండేవాళ్ళట, భార్యాభర్తలు. ఇది అమెరికాలో ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. అమెరికా ఉత్తర ప్రాంతం ఎలా ఉంటుందంటే భయంకరంగా మంచు కురుస్తూ ఉంటుంది, చాలా చలి. వారు చలికాలం చాలా తట్టుకోలేనంత చలి వచ్చిందట. అప్పుడు వాళ్ళు అనుకున్నారట, మనం ఫ్లోరిడా వెళ్ళి ఈ శీతాకాలం అంతా ఉంటే బాగుంటుంది అనుకున్నారట. ఫ్లోరిడా అంటే అమెరికాలో దక్షిణ ప్రాంతంలో ఉంటుంది, సౌత్ ఈస్ట్లో ఉంటుంది. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే మన భారతదేశం ఎలా ఉంటుందో అది కూడా అలాగ ఉంటుంది. మనకులాగా ఎండలు వస్తాయి, వాళ్ళకి మనకులాగా తుఫాన్లు వస్తాయి, మనకులాగానే ఉంటుంది. కాబట్టి ఈ చలికాలం అంతా మనం ఫ్లోరిడా వెళ్ళి ఉంటే బాగుంటుంది అనుకున్నారట భార్యాభర్తలు ఇద్దరు. మంచి ఆలోచన వచ్చింది, మరి ఎలా వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నారు. 20 సంవత్సరాల క్రితం హనీమూన్కు ఒక హోటల్కి వెళ్ళారట. సరిగ్గా అదే హోటల్కి వెళ్దాం అని బుక్ చేసుకున్నారు ఆ హోటల్కి. ఇప్పుడు ప్రయాణానికి అంతా సిద్ధం అయిపోయారు. కానీ చిన్న సమస్య ఏంటంటే ఇద్దరికి ఒక విమానంలో టికెట్ దొరకలేదు. అందువల్ల వారి ఏర్పాట్లు ఎలా చేసుకున్నారంటే గురువారం భర్త విమానంలో ప్రయాణం చేస్తాడు, శుక్రవారం భార్య విమానంలో ప్రయాణం చేస్తాడు. భర్త అనుకున్నట్టుగానే గురువారం ప్రయాణం చేసి ఫ్లోరిడాకు వచ్చేసాడు. అనుకున్నటువంటి ఆ హోటల్లోనికి వెళ్ళాడు, చెక్ ఇన్ చేశాడు. చెక్ ఇన్ చేసిన తర్వాత భార్యకి ఒక మెయిల్ పంపించాలి అనుకున్నాడు. భార్యకు ఒక మెయిల్ పంపించాడు. మెయిల్ ఐడి అంటే మనకు తెలుసు కదండి, క్యారెక్టర్ స్పెసిఫిక్. పొరపాటున ఓ చోట ఏ బదులు ఈ పెట్టామంటే వెళ్ళదు అది కదా. పొరపాటున ఒక చోట డాట్ పెట్టాల్సిన దాని బదులు ఇంకొక చోట ఏదన్నా గుర్తు పెట్టామనుకోండి వెళ్ళదు. ఈయనట పొరపాటున ఒక అక్షరం తేడాగా పెట్టాడు మెయిల్ ఐడిలో. మరి తిన్నగా వెళ్ళదు కదా, మరి తన భార్యకు వెళ్ళలేదు మెయిల్. కానీ ఆ మెయిల్ మరొక ఆమెకి వెళ్ళిందట. టెక్సస్ రాష్ట్రంలో ఉన్న మరొక ఆమెకి ఆ మెయిల్ వెళ్ళింది. ఆమె ఓ సేవకుడు భార్య. భర్త ఆ రోజే మరణిస్తే ఆ ఉదయకాలం సమాధి చేసి వచ్చిందట. వచ్చి సాయంకాలం మెయిల్ చూసుకుంటా ఉంది. అంటే కొంతమంది అమ్మ నేను సమాధి కార్యక్రమానికి రాలేకపోయాను, చాలా చింతిస్తూ ఉన్నాను అని కండోలెన్స్ మెసేజ్ పంపుతారు కదా. అది అలాంటి మెసేజెస్ ఏమన్నా ఉన్నాయని సాయంకాలం వచ్చి ఆ మెయిల్ అంతా చూసుకుంటా ఉందట. చూస్తూ ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయిందట. కుమారుడు వచ్చి కంగారుగా వచ్చి ఏంటి ఇలా పడిపోయింది మా అమ్మ అని ఒకసారి చూశాడట. సరిగ్గా ఈ మెయిల్ ఓపెన్ చేస్తుందట, ఈయన పంపించిన మెయిల్. ఆ మెయిల్లో ఏముంది అంటే అబ్బాయి చదివితే ఏం కనిపించిందంటే, నేనెక్కడికి నా ప్రియమైన భార్యకు అని నేనెక్కడికి క్షేమంగా చేరాను, నేనెక్కడికి క్షేమంగా చేరాను. ఇదిగో నేను పంపించే ఈ మెయిల్ నీకు చాలా ఆశ్చర్యం కలుగజేస్తుంది. ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి, మన ప్రియులకు మెయిల్స్ కూడా పంపచ్చు అని, చాలా ప్రియులకు మెయిల్స్ కూడా పంపచ్చు అని రాశాడట. రాసి ఇదిగో నువ్వు రావటానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేశాను, టికెట్ కూడా బుక్ చేశాను, నీకు తెలుసు, నీ ప్రయాణం కూడా క్షేమంగా జరుగుతుంది ఆశిస్తా, రేపు నిన్ను చూడటానికి నేను సిద్ధంగా
ఉన్నాను అని మెయిల్ రాయబడిందట. అడుగున ప్రత్యేకంగా నోట్ అని బట్టి, అవును మనం అనుకున్నట్టుగానే ఇక్కడ చాలా వేడిగా ఉంది అన్నదట. ఎక్కడుంది వేడిగా? నరకంలోనా లేకపోతే ఫ్లోరిడాలోనా? ఫ్లోరిడాలోనే ఉంది. కానీ ఆమెకేం అర్థమైంది? ఈ మరో వేడని అర్థమైంది ఆమెకి కదా. ఆమె పాపం భర్త గురించి చింతిస్తూ ఉంది, కానీ రేపే నీ ప్రయాణం కూడా ఉందంటే ఎలా తట్టుకోగలను చెప్పండి? రేపే నీ ప్రయాణం కూడా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటే. కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచనే, బ్రతుకున్న వాళ్ళ గురించి కూడా సమస్యలే. ఇక్కడ తెస్సలోనిక ప్రజలకి 2 సమస్యలు ఉన్నాయి. వాటిని క్లారిఫై చేయటం కొరకు అపోస్తలుడైన పౌలు ఈ 5వ అధ్యాయాన్ని రాశాడు. ఆ తర్వాత 5వ అధ్యాయం మనం 12వ వచనం నుండి తర్వాతి ధ్యానంలో మనం చూస్తాం. 5వ అధ్యాయం 12 నుంచి 22వ వచనం వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినాల్లో మనం ఎలా జీవించాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని ఓ 15 హెచ్చరికలు అక్కడ ఇచ్చాడు. ఆ సంగతులు మనం తర్వాత ధ్యానంలో మనం తెలుసుకుంటాం. మంచిది. ఈ భాగాన్ని మొదటి 11 వచనాల్లో, ప్రాముఖ్యంగా మొదటి 3 వచనాల్లో దాంట్లో ఉన్న కీవర్డ్స్ అని కూడా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత 4 నుంచి 11 వరకు ఇదిగో సహోదరుల్ని ఎలాగో ప్రోత్సహిస్తున్నాడో ఆ సంగతులు కూడా మనం తెలుసుకుందాం. మొదటి వచనం మళ్ళీ చదువుదాం. చూడండి, మొదటి వచనం. సహోదరులారా, ఆ కాలములను గూర్చు ఆ సమయములను గూర్చు మీకు రాయనక్కరలేదు. కాలములు సమయములు కావాలట. అవును కదండి, మనుషులకి ఏం కావాలా? డేట్ కావాలా? డేట్ చెప్తే ఏం చేస్తాం మనం? మన క్యాలెండర్లో రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. 14వ తారీఖు మీరు క్యాలెండర్లో రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్పండి? వెరీ గుడ్. అలాగే డేట్ ఉంటే మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా డేట్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు కాలం చెప్పండి, సమయం చెప్పండి అంటున్నారు. కాలాలు, సమయాలు ఇవి భూ సంబంధమైన సంభవాలే. కాబట్టి ఖచ్చితంగా ఇది సంఘం ఎత్తబడే దాని గురించి రాయబట్టలేదు. ఇక్కడ సంఘం ఎత్తబడుట అనేది పరలోక సంబంధమైన సంభవం. ఇది భూ సంబంధమైనది మాత్రమే. వాళ్ళు అడుగుతున్నారు, కాలము సమయము మాకు కావాలి అంటున్నారు. అందుకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీకు ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు అంటున్నాడు. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆరోహణుడై వెళ్ళే ముందుగా అక్కడ శిష్యులు ఆయన ప్రశ్న వేశారు. 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయన అడుగ్గా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనట మీ పని కాదు. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు వారికి అగుపడ్డాడు. ఆ తర్వాత 50వ దినాన పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత? కేవలం 10 దినాలు. ఈ 10 దినాల్లో వాళ్ళని ఏం చేయమన్నాడంటే, 4వ వచనం చూస్తే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మీరు చేయాల్సిన పని 10 రోజులు మీరు చేయాల్సిన పని, మీరు పెద్ద పెద్ద పనులు ఏమి చేయవసరం లేదు. పరిశుద్ధాత్ముడు తండ్రి మీకు వాగ్దానం చేశాడు, కనిపెట్టండి చాలు. బీ ప్రేయింగ్ అండ్ వెయిటింగ్ అన్నాడు. కానీ వీళ్ళకి మాత్రం చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇక్కడ అంటున్నారు, ఇశ్రాయేలుకు రాజ్యం ఎప్పుడు ఇస్తావు అంటున్నాడు. నిజానికి మన ప్రభు దీనికి ముందుగానే సమాధానం ఇచ్చాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో మనం చదివే సమయం లేదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో
వాటి గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదు, కాలాలు సమయాల గురించి మీరు ఆలోచించొద్దు అని ముందుగానే చెప్పాడు. అయినా వీళ్ళు క్యూరియస్గా మరల ఒకసారి మన ప్రభువుని అడుగుతున్నాడు, ఇశ్రాయేలునకు రాజ్యం ఎప్పుడొస్తుంది, దానికి టైం ఏమన్నా ఉంటే చెప్పండి అని. ఇప్పుడు మన ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు కదా, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. మన ప్రభువే చెప్పలేదు కాలం సమయం, అపోస్తలుడైన పౌలు ఎలా చెప్తాడు కదా. అందుకే పౌలు అంటున్నాడు, వాటి గురించి నేను మీకు రాయాల్సిన అవసరం లేదు అన్నాడు. నిజానికి కాలాలు సమయాలు ఎవరి చేతిలో ఉంటాయట? తండ్రి చేతిలో ఉంటాయట. ఈ మాట మనకి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఏం చేస్తాడట ఆయన? కాలములు సమయాలు మారుస్తాడట. ఆయన కాలాలు సమయాలు చేంజ్ చేస్తాడు, ఫిక్స్డ్గా ఉంచేవాడు కాదు కదా. కాబట్టి కాలం సమయం ఫిక్స్డ్ డేట్ గురించి మనం ఎలా చెప్తాం? ఆయన మార్చేవాడు, కాలాలు సమయాలు మారుస్తాడు. నిజానికి మన ఒక ఉదాహరణ మనందరం బాగా తెలుసు కదా. యోనాని ఇదిగో నినివే పట్టణానికి పంపించాడు. పంపించి ఏమన్నా అంటే, నువ్వు వెళ్ళి ప్రకటన చేయి, త్వరలో దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది, వారంతా నశించిపోతారు అని ప్రకటన చేయమని యోనాను పంపించాడు. కానీ ఏం జరిగింది అక్కడ? యోనా వెళ్ళి ప్రకటన చేయగానే అందరూ గోనె పట్టు కట్టుకొని మోకాళ్ళుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. మరి దేవుడు ఉగ్రత పంపించాడు వాళ్ళ దగ్గరికి? లేదు, పంపిస్తానన్న ఉగ్రత ఆపివేశాడు. హీ కెన్ చేంజ్ టైమ్స్ అండ్ సీజన్స్. ఆయన కాలాలు సమయాలు అవసరాన్ని బట్టి ఆయన మార్చగలడు. కాబట్టి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు అని అపోస్తలుడైన పౌలు వారికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మంచిది. ఏ కాలాన్ని గురించి వారు అడుగుతున్నారో ఇప్పుడు మనం చూడండి. మళ్ళా మొదటి వచనం చూద్దాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చును, అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను. దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ? ప్రభుదినం, డే ఆఫ్ ది లార్డ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం కొరకు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. దాన్ని ఏమన్నాం మనం? డే ఆఫ్ ర్యాప్చర్ అన్నాం కదా. ఇది దాని గురించి కాదు. ఇది ముందుగానే చెప్పుకున్నాం కదా, మధ్యలో బట్ అనే కంజంక్షన్తో స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా 4వ అధ్యాయంలో ఉన్న విషయాలకి కంటిన్యూషన్ మాత్రం ఇది కాదు. ఇక్కడ ప్రభుదినం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? అక్కడే 3వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఏం జరుగుతుందట? ప్రభుదినం వచ్చినప్పుడు ఆకస్మికంగా నాశనం తటస్థిస్తాడ. మరి అంతకుముందు ర్యాప్చర్ అప్పుడు ఏం జరిగింది? ర్యాప్చర్లో నాశనం చూడలే మనం. చనిపోయిన వాళ్ళు కూడా లేచారు కదా, బ్రతికున్న వాళ్ళు మార్చబడ్డారు, అందరూ ఆకాశ మండలానికి కొనుక్కోబడ్డారు, మన ప్రభువుతో వారు కలుసుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఈ దినం అలాంటిది కాదు. ఈ దినం నాశనం తటస్థించే దినం. కాబట్టి ఈ దినాన్ని మనం 4వ అధ్యాయంలో ఉన్న దినంతో మనం కలిపి చూడటానికి వీల్లేదు. యూదులు వారు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, ప్రభుదినం అంటే అదేదో చాలా సంతోషకరమైనదిలాగా ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే, ప్రస్తుతం ఉన్న యుగమేమో చెడ్డ యుగం, రాబోయే యుగం సువర్ణ యుగం.
ప్రస్తుతం చాలా కష్టాలు పడుతున్నాం మనం. రాబోయే రోజుల్లో ఈ కష్టాలన్నీ తొలగిపోయి మాకు మంచి స్వర్ణయుగం వస్తుంది అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు అనుకుంటారే ఏదో రాబోయే దినాల్లో ఈ కష్టాలన్నీ పోయి స్వర్ణయుగం వస్తుందని. యూదులతో మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో కాదు. స్వర్ణయుగం వస్తుందని. లేదు లేదు, ఆ ప్రభు దినం వస్తే ఏమొస్తట? నాశనం ఇస్తట. మీరు ఈ సంగతి తెలుసుకోండి. ప్రభు దినం అంటే నాశనం కలుగుతుంది. దీంట్లో మీరు సంతోషించదగింది ఏమీ కాదు. ఇది వెలుగుమయం కాదు, ఇది అంధకారంతో కూడింది అని వారికి స్పష్టం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు దినం అంటే పాత నిబంధనలో యెహోవా దినం అనే మాట చాలాసార్లు ఉపయోగించబడింది. కాబట్టి ఆ దినం ఈ దినం రెండు ఒకటే అన్నమాట. పాత నిబంధనలో ఎక్కడైనా యెహోవా అనే మాట ఉంటే మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏమంటుంది చెప్పండి? ఇప్పుడు అని చూసారా? ఏమంటుంది? లార్డ్ అని ఉంటుంది కదా. అక్కడ యెహోవా దినం, డే ఆఫ్ జెహోవా అంటే డే ఆఫ్ ది లార్డే. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్న డే ఆఫ్ ది లార్డ్, అలాగే పాత నిబంధనలో ఉన్న డే ఆఫ్ ది లార్డ్ ఒకటే అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. పాత నిబంధనలో అనేక ప్రవక్తల గ్రంథాల్లో ఆ మాట మనం చూడొచ్చు. అన్నీ చదివే సమయం మనకు లేదు, కానీ ఆమోసు గ్రంథంలో ఒక మాట చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18, 19 వచనాలు. యెహోవా దినము అనగా ప్రభు దినం కదా. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. యెహోవా దినం వచ్చుట వల్ల మీకు ప్రయోజనమేమి అంటున్నాడు. ఎందుకనట? దాంట్లో వెలుగు కనిపించదు. మీకు ఏం కనిపిస్తుంది? అంధకారం కనిపిస్తుంది. తర్వాత వచ్చిన చదువుదామా. ఒకడు సింహమనొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగు వంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును అంటున్నాడు. ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. యూదులు ఇప్పటికే చాలా కష్టాలు పడతా ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ కష్టాలన్నీ పోయి మాకు ఇంకా సుఖాలు వస్తాయి అనుకుంటున్నారు. ఇక్కడ దైవజనుడు ఏమంటున్నా అంటే, బాబు మీరు సింహోనొద్ద నుండి తప్పించుకుంటే ఏమి ఎదురవుద్దట? ఎలుగు వంటి ఎదురవుద్దట. ఈ కష్టాలన్నీ పోయిన తర్వాత మాకు చాలా సుఖం వస్తుంది అనుకుంటున్నారు మీరు. లేదు లేదు, ఇప్పుడు సింహాన్ని తప్పించుకుంటే రేపేముంది? ఎలుగు బంటి ఉంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి గోడ మీద చేస్తే ఏం తగులుద్దట? పాము తగులుద్దట. ఇలా ఉంటుందయ్యా యెహోవా దినం అంటున్నాడు. కాబట్టి యెహోవా దినం మీకు ప్రయోజనకరమైనది కాదు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనకి ఆ పాత నిబంధనలో చాలా చోట్ల మనకు కనిపిస్తాయి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఇది ఉగ్రత దినం అని చెప్పబడింది. అలాగే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదివితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే ఆ ప్రభు దినంలో మీరు వణుకుతారు అని రాయబడింది. అది అంధకారంతో నిండిన దినం అని రాయబడింది. అలాగే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం ఏమని చెప్తుందంటే, అది భయంకరమైన దినం. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం అని రాయబడింది. యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం, డే ఆఫ్ జేకబ్స్ ట్రబుల్ కదా, ఆ దినానికి ఉన్నటువంటి పేరు. అలాగే ఇంకా క్రొత్త నిబంధనలో మనం ఆ వివరాలు ఇంకా మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ దినాలు ఇదిగో ఆ శ్రమల కాలాన్ని సూచిస్తున్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 7 ఏండ్ల శ్రమల కాలాన్ని ఆ దినం సూచిస్తుంది అని మనకు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభు దినం అనేది సంఘం ఎత్తబడిన తర్వాత యూదులు అనుభవించేటువంటి 7 సంవత్సరాల శ్రమల కాలం. కానీ దాన్ని ఏమని పిలుస్తున్నాడు? ఒక దినం అని పిలుస్తున్నాడు కదా. నిజానికి ఎన్ని సంవత్సరాలు మనకు తెలుసు కదా. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలని ఏమంటున్నాడు? ఒక దినం అంటున్నాడు.
బైబిల్లో చాలా చోట్ల దినాలు సంవత్సరాలు ఎలా చూడబడినాయి అంటే మనం అనుకున్నట్టుగా చూడబడలేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో అస్తమయమును ఉదయమును కలుగా మొదటి దినము ఆయను అంటాడు. అంటే దాన్ని బట్టి మనం ఏమనుకుంటున్నామంటే ఒక దినం అంటే 24 గంటలు అనుకుంటున్నాం కదా. కానీ అన్నిసార్లు అలాగ లెక్కించలేదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకొందురు. వాళ్ళు 40 దినాలు సంచరించారట. మనందరూ తెలుసు కదా, యెహోషువ 12 మంది వేగులు వారిని పంపించాడు. వాళ్ళు వెళ్ళి అక్కడ 40 దినాలు సంచరించారు. అందుకని దేవుడు ఏమంటున్నా అంటే మీరు 40 దినాలు సంచరించారు కదా, కాబట్టి 40 days ఈజ్ ఈక్వల్ టు 40 years. కాబట్టి మీరు 40 సంవత్సరాలు మీ దోష శిక్షను భరిస్తారు అంటున్నాడు. అంటే 1 year for 1 day, ఒక రోజుకి ఒక సంవత్సరం కదా. అలాగే మరో సందర్భం యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. కావున నీవు వారికి సంగతి తెలియజేసేలా. యెహెజ్కేలు గ్రంథం క్షమించండి, నేను తప్పు నోట్ చేసినట్టున్నాను. 4వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. మరియు నీ ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారు దోషమును దాని మీద మోపవలను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. వాళ్ళు దోషం చేసిన లెక్క చొప్పున, వారు చేసిన సంవత్సరాల లెక్క చొప్పున ఎన్ని నియమించాట? 390 దినాలు. అంటే వాళ్ళు ఎన్ని రోజులు పాపం చేశారన్నమాట? 390 సంవత్సరాలు పాపం చేశారు. కాబట్టి ఇదిగో నీవు 390 దినాలు ఆ దోష శిక్ష భరించాలి అన్నాడు. ఇందాకేమో 1 year for 1 day, ఇప్పుడేమో 1 day for 1 year. ఇందాకేమో ఒక దినానికి ఒక సంవత్సరం, ఇప్పుడు ఒక సంవత్సరం కొరకు ఒక దినం. అలాగే మనందరూ తెలుసు 2 పేతురు 3:8 ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు, అలాగే 1000 సంవత్సరాలు ఒక దినం. కాబట్టి ప్రభు దృష్టిలో ఒక దినం అంటే కేవలం 24 గంటలు కాదు. ఈ ప్రభు దినం అనే దానికి అర్థం ఏంటంటే, ఈ ప్రభు దినం అంటే ఇది 7 సంవత్సరాలు ఉండే శ్రమల కాలం అని దీంట్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మంచిది, ప్రభుదినం అంటే ఏంటో తెలుసుకున్నాం. దాని గురించిన కాలాలు సమయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అపోస్తలుడైన పౌలు తెలియజేశారు. మంచిది, ఇప్పుడు ప్రభుదినం ఎలా వస్తుంది అని కూడా రాశాడు కదా. మళ్ళీ వెళ్దాం మనం 1 తెస్సలోని 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 1 తెస్సలోని 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ఎలా వస్తాట ప్రభుదినం? రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చారు. రాత్రివేళ దొంగ వచ్చినట్టు వస్తుందట అని మీకు బాగుగా తెలియను అంటున్నాడు. అంటే యు నో పర్ఫెక్ట్లీ వెల్.
ఏం తెలుసు అంటే వాళ్ళకి ప్రభు దినం దొంగలాగా వచ్చుద్ది అన్న సంగతి ఎంత బాగా తెలుసు వాళ్ళకి? పర్ఫెక్ట్గా తెలుసు. ఎప్పుడు వస్తుంది తెలియదు, కానీ ఎలా వస్తుంది అనేది మాత్రం చాలా పర్ఫెక్ట్గా తెలుసు. ప్రభుదినం ఎప్పుడు వస్తుంది అనే కాలం ఎవరికి తెలియదు, కానీ ప్రభుదినం ఎలా వస్తుంది అనేది మాత్రం బాగుగా తెలియను అంటున్నాడు. మన ప్రభు యొక్క రాకడ ఓ దొంగతనంగా లేక ఒక దొంగ వచ్చినట్టు వస్తాడు అని చాలా సందర్భాల్లో చెప్పబడింది. ముఖ్యంగా 3 వేరు సందర్భాల్లో చెప్పబడింది. ఆ 3 వేరు సందర్భాలని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనానికి కలిపి చూస్తే మనకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి చూడండి, దొంగ వస్తే ఏం చేస్తాడు అని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకును వచ్చును. ఎందుకు వస్తాడు దొంగ? ఎందుకు వస్తాడు? దొంగతనము, హత్య, నాశనం. అంటే 3 రకాలైన పనులు చేయడానికి వస్తాడు దొంగ. మన ప్రభు కూడా ఆయన రాకడలో ఈ 3 రకాలైన సంగతులు జరిగినట్టుగా మనం దేవుని వాక్యంలో అర్థం చేసుకోవచ్చు. మన ప్రభు దొంగతనం చేయటానికి వస్తాడు, మన ప్రభు హత్య చేయటానికి వస్తాడు, మన ప్రభు నాశనం చేయటానికి కూడా వస్తాడు. మన ప్రభు దొంగవలే వస్తాడు. మొదట చూద్దామా, దొంగలాగా ఎలా వస్తాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 నుంచి 44 వరకు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 నుంచి 44 వరకు. కావున ఏ దినమన మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండిడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండినట్లా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. ఏ జామున వస్తాడో తెలియదట. ఇంటి యజమానికి ఆ సంగతి కానీ తెలిస్తే జాగ్రత్త పడతాడు. కానీ మన ప్రభు దొంగవలే వస్తాడట. ఇంటి యజమానునికి తెలియకుండా వస్తాడు. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడు జరుగుతుంది? గత ధ్యానంలో మనం తెలుసుకున్నాం కదా, ర్యాప్చర్ అనే మాటలోనే ఈ అర్థం ఉంది. దొంగిలించుకుపోవటం అనే అర్థం ఉంది కదా. యేసు ప్రభు ఆయన సంఘం కొరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడట? ఆయన దొంగిలించుకెళ్తాడు. దేన్ని దొంగిలిస్తాడు? సాధారణంగా ఏ దొంగ అయినా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం తీసుకెళ్తాడు? ఇంట్లో పాత గుడ్లు కదా, మనం తిని పడేసిన డస్ట్బిన్, ఇవేం తీసుకెళ్ళడు ఏ దొంగ అయినా. ఏమొస్తాడు? మంచి విలువైన వాటిని తీసుకొని వెళ్తాడు. మన ప్రభు కూడా ఆయన వచ్చినప్పుడు దేన్ని తీసుకెళ్తాడు? ఆయన విలువైన వాటిని. ఈ భూమి మీద అత్యంత విలువైంది ఏంటది? సంఘమే. అందుకనే ఆయన వచ్చి సంఘాన్ని దొంగిలించి తీసుకొని వెళ్తాడు అని మనం దాన్ని బట్టి అర్థం చేసుకుంటా ఉన్నాం. కాకపోతే సాధారణమైన దొంగేమో తనది కాని వస్తువులు తీసుకొని వెళ్తాడు. కానీ మన ప్రభు తనది కానిది కాదు, తన వారిని తీసుకొని వెళ్తాడు. తన వారు ఎలా అయ్యారు? ఆయన కొనుక్కున్నాడు కదా. వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత కాదు, నిర్దోషమును నిష్కళంకమును ఆయన క్రీస్తు రక్తము చేత కొన్నాడు. ఆయన రక్తం ద్వారా కొన్నటువంటి వారిని తీసుకొని వెళ్తాడు. విధానం దొంగలాగా ఉంది, కానీ ఈ దొంగ తనది కాంతి తీసుకెళ్ళేవాడు కాదు. తనదైన అమూల్యమైన ప్రశస్తమైనది ఆయన తీసుకొని వెళ్తాడు. యేసు ప్రభు దొంగలాగా వచ్చి సంఘాన్ని ఎత్తుకొని వెళ్తాడు. కాబట్టి ర్యాప్చర్ కాలంలో కూడా యేసు ప్రభు దొంగలాగా వస్తాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అదే సంగతి ఫిలదెల్ఫియా సంఘానికి కూడా చెప్పాడు. చూద్దాం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం.
నీవేలాగ ఉపదేశం పొందితువో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండేనడలా నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియన నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. క్షమించండి, ఫిలదెల్ఫియా కాదు, సార్దీ సంఘానికి రాసినటువంటి మాట. సార్దీ సంఘంతో ఏమంటున్నా అంటే, నీవు జాగ్రత్తగా ఉండు, నేను దొంగవలే వస్తాను, ఏ గడిలో నీ మీదకి వస్తానో నీకు తెలియదు అంటున్నాడు. ఇక్కడ ఒక సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దొంగవలే వస్తాడు. ఆయన దొంగవలే వచ్చేది సంఘం కాదు, సంఘానికి దొంగ కాదు ఆయన కదా. ఎవరికి దొంగ? ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకొని వెళ్తే ఎవరికి నష్టం? ఇంటి యజమానుడు నష్టం, ఆ వస్తువులకి ఏమి నష్టం కాదు కదా. అంటే భూమి మీద ఉన్న ఈ లోకాధికారికి నష్టం. దొంగ తీసుకొని వెళ్ళబడిన విశ్వాసులకు దొంగ కాదు ఆయన. ఎవరికి దొంగ అంటే ఈ భూమిని ఏళ్తున్న వాడికి దొంగ కదా. ఆయన దొంగ వలె వచ్చి విలువైన వాటిని తీసుకొని వెళ్తాడు. స్టెల్త్ బాంబర్ అనే పేరు విన్నారు మీరు కదా. గల్ఫ్ యుద్ధం దగ్గర నుంచి వింటా ఉన్నాం ఆ పేరు. స్టెల్త్ అంటే మాటకు అర్థం ఏంటంటే స్టీలింగ్ అనే అర్థం, దొంగిలించడమే. ఆ బాంబర్ని ఎలా తయారు చేస్తారంటే చాలా చక్కగా డిజైన్ చేస్తారు. అది చాలా దొంగలాగా వెళ్ళి టార్గెట్ని రీచ్ అవుతుంది. దాని డిజైన్ని బట్టి ఏ రాడార్కు చెక్కకుండా, అంటే శత్రు దేశానికి ఏమీ తెలియకుండా ఓ దొంగలాగా వచ్చి టార్గెట్ని స్మాష్ చేస్తుంది కదా. దాన్ని స్టెల్త్ బాంబర్ అంటారు. మన ప్రభు కూడా ఎలా వస్తాడనమాట, స్టెల్త్ బాంబర్ లాగా వస్తాడు కదా. ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది, దొంగతనం ఒక పెద్ద వర్చ్యూలాగా ఉంది కదండి. దొంగతనం ఒక సుగుణం లాగా ఉంది. నిజమేనా? దొంగతనం కూడా సుగుణమేనా? అవును, కొన్నిసార్లు దొంగతనం కూడా సుగుణమే. మీరు వేగుల వారి గురించి విన్నారు కదా. వేగులు స్పైయింగ్ అంటారు కదా. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు? శత్రు దేశానికి వెళ్ళి వాళ్ళ సమాచారాన్ని దొంగిలించి తీసుకొని వస్తారు. వాళ్ళు దొంగిలించి తీసుకొస్తే వాళ్ళ దేశం వాళ్ళని ఎలా చూస్తారు చెప్పండి? హీరోల్లాగా చూస్తారు. ఒకవేళ ఎక్కడికి వీళ్ళు వేగు చూడటానికి వెళ్ళారో వాళ్ళు పట్టుకుంటే మాత్రం ద్రోహుల్లాగా చూస్తారు, చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. కానీ ఈ స్వదేశానికి వస్తే మాత్రం ఎలా చూస్తారు? హీరో కదా, వీడు దొంగతనం చాలా బాగా చేశాడు, ఎంత మంచి రాబరీడు అని వాడిని చాలా గొప్పగా చూస్తారు కదండి. కాబట్టి కొన్నిసార్లు దొంగతనం కూడా ఒక పెద్ద వచ్చే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సంఘము కొరకు వచ్చినప్పుడు ఓ దొంగ వలె వస్తాడు అని చూస్తా ఉన్నాం. దొంగ మూడు రకాలుగా వస్తాడు అనుకున్నాం కదా. మొదటిది ఏంటి? దొంగతనం చేయటానికి. రెండవది హత్య చేయటానికి. చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16. హెబ్రీ భాషలో హర్మెగద్దోను అను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. ఎక్కడికి వస్తున్నాడు ఆయన? దొంగవలే వస్తున్నాడు. హర్మెగద్దోను అనే చోటుకు వచ్చారట. ఎందుకు వస్తాడు తెలుసు అక్కడ? ఆ పేరు కూడా చాలా పాపులర్ కదండి. హర్మెగద్దోన్ అంటే అక్కడ యుద్ధం చేయడానికి వస్తాడు. యుద్ధంలో ఏం చేస్తాడు? శత్రువులందరినీ చంపేస్తాడు ఆయన. అంటే ఎందుకోసం వచ్చినట్టు? ఆయన హత్య చేయడానికి వచ్చినట్టు. అంటే ఒకసారి ఏమో దొంగిలించడానికి వచ్చాడు, అది సంఘం కొరకు వచ్చినప్పుడు. రెండవది యూదుల కొరకు వస్తాడు ఆయన. యూదుల కొరకు వచ్చినప్పుడేమో ఏం చేయడానికి వస్తాడు? హత్య చేయటానికి వస్తాడు. మూడవది ఏంటో దొంగ చేసే పని నాశనం చేస్తాడు కదా. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇదిగో ఆయన యూదుల కొరకు వస్తాడు, 1000 ఏండ్ల పాలన, 1000 ఏండ్ల రాజ్యం స్థాపిస్తాడు. ఆ తర్వాత ఆయన క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని కలుగు చేస్తాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును.
ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి దొంగ అనే మాట మనకు కనిపిస్తుంది. ఈయన చేంజ్ చేస్తాడట. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మెక్కటమైన వెంటముతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఏం చేస్తాడట ఆ రోజు వచ్చి? ఏం చేస్తాడు? ఆకాశములు గతించిపోతాయట, పంచభూతాలు లయమైపోతాయట, భూమియు దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయట. అంటే ఏం చేస్తాడనమాట? నాశనం చేస్తాడు. ఈ పాత భూమిని, పాత ఆకాశాన్ని ఆయన లయం చేసి ఓ క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని కలుగు చేస్తాడు. ఆ తర్వాత నిత్యత్వంలో ఆయన వారితో కూడా ఆయన ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి దొంగ 3 రకాలుగా 3 సార్లు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, సంఘం కొరకు వచ్చినప్పుడు దొంగిలించి తీసుకుని వెళ్తాడు. రెండవది, యూదుల కొరకు వచ్చినప్పుడు ఆయన హత్య చేస్తాడు. మూడవది, ఇదిగో ఆ 1000 ఏండ్ల పాలన తర్వాత నిత్యత్వానికి ముందు భూమి ఆకాశాలని లయం చేయటానికి వస్తాడు. ఈ 3 సందర్భాల్లో కూడా మన ప్రభు దొంగలాగా వస్తాడు అని చెప్పబడింది. మంచిది. ఇప్పటి వరకు ప్రభుదినం గురించి, ప్రభుదినం కాలాల సమయాల గురించి మనం చూసాం. ప్రభుదినం అంటే ఏంటో చూసాం. అలాగే ప్రభుదినం ఆయన ఎలా వస్తాడో కూడా చూసాం. ఇప్పుడు 4 నుంచి 11వ వచనం వరకు ఇప్పుడున్న సంఘం ఎలాగో సిద్ధంగా ఉంటుందో వారికి తెలియచేయటానికి ఆ మాటలు రాశాడు. ఒక్క మాట నేను చదువుతాను, మన సమయం లేదు. నేను 1-2 మాటలు మాత్రం దాని గురించి చెప్పి నేను ముగిస్తాను. 4వ వచనం చదువుదాం, చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. తెస్సలోనిక వారికి ఓ ఆందోళన. యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన దొంగ వలె వస్తాడు. నా చెప్పుకున్నాం కదా, ఎవరికి దొంగ? ఆయన విశ్వాసులకు దొంగ కాదు. ఎవరికి దొంగ? అవిశ్వాసులకు దొంగ. ఆయన దొంగలాగా వచ్చినప్పుడు మేము విడిచిపెట్టబడతామేమో, మేము నష్టపోతామేమో అని వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటే వాళ్ళ గురించి ఏమంటున్నాడు తెలుసా? మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు, అలాగే మీరు పగటి సంబంధులు అంటున్నాడు. కాబట్టి విశ్వాసం లేని వారు చింతించాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఆయన్ని కలుసుకుంటారు అని ఇక్కడ 4 నుంచి 11వ వచనం వరకు తెలియజేస్తారు. మనకు సమయం లేదు. ప్రభు చిత్తమైతే ఈసారి వారంలో ఆ సంగతులు కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం. మెట్టుకు మన ప్రభు దినం అది నాశనాన్ని తీసుకుని వచ్చే దినమని యూదులను ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దాని కాలాలు, సమయాలు మీకు తెలీదు అని తెలియజేస్తూ ఉన్నాడు. మెట్టుకు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అకస్మాత్తుగా ఆ రోజు వస్తుంది అని యూదుల్ని ఆయన వాన్ చేస్తూ ఉన్నాడు. యూదులను వాన్ చేస్తూ ఉన్నాడు. సరే, ప్రభువు నమ్మిన బిడ్డలమైన మనం కూడా ఆ రోజు కోసం ఎదురు చూడట్లేదు. కానీ మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఆయన ఆకాశ మండలానికి వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి వస్తాడే, దాని కొరకు ఎదురు చూస్తున్నాం. దాని కొరకు కూడా మనం ఎలా ఉండాలా? సిద్ధంగా ఉండాలా. ఆయన వచ్చినప్పుడు మనం కొనిపోబడేటప్పుడు మనం ఆయన సన్నిధిలో సిగ్గుపడనక్కర్లేని వారంగా మనం ఉండాలి. ఇక్కడున్న యూదులు ఈ 7 సంవత్సరాల శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. ప్రభువుని నమ్మిన వారేమో ఎత్తబడతారు, ఆకాశ మండలానికి వెళ్తారు. సైమల్టేనియస్గా ఆకాశ మండలంలో ఓ చరిత్ర జరుగుతూ ఉంటుంది, భూమి మీద ఒక చరిత్ర జరుగుతూ ఉంటుంది. భూమి మీద ఏం జరుగుతుంది? అంత నాశనమే 7 సంవత్సరాలు. ఆకాశ మండలం ఏం జరుగుతుంది? విశ్వాసులంతా అక్కడ చేరతారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట వీరు నిలువబడతారు. దాన్ని బీమా సీట్ అంటారు. ఇది తీర్పు చేసేది కాదు, జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. కానీ ఇది ఎలాంటి జడ్జిమెంట్ అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించే జడ్జిమెంటే కాదు. జడ్జీలు చాలా రకాలు కదండి. తప్పు చేసే వాళ్ళని శిక్షించే జడ్జీలు కొంతమంది ఉంటారు. కొంతమంది జడ్జీలు ఎందుకుంటారు? స్కూల్లో పిల్లలకి ఏదన్నా ఎలక్యూషన్ కాంపిటీషన్ పెట్టారనుకోండి,
వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎవడు ఫస్ట్ ర్యాంకో చెప్తారు, ఎవడు ఫస్ట్ ప్రైజ్, ఎవడు సెకండ్ ప్రైజ్ చెప్తారు. కాబట్టి ఈ జడ్జిమెంట్ ఎలాంటి జడ్జిమెంట్ అంటే ప్రైజులు ఇచ్చే జడ్జిమెంట్. ఆ బీమా సీట్ దగ్గర విశ్వాసులకి బహుమానాలు ఇవ్వబడతాయి, రివార్డ్స్ పొందుతారు వాళ్ళు. ఆ తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ఆకాశమండలంలోనేమో ఆ 2 ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. భూమి మీద ఏమో శ్రమల కాలం, అలాగే మహాశ్రమల కాలం జరుగుతూ ఉంటాయి. వీటి కొరకు మనం ఎదురు చూడట్లేదు, కానీ ఇదిగో విశ్వాసమైన మనం, దేవుడు మన కొరకు సిద్ధం చేసిన ఆ ప్రత్యేకమైన స్థానం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలువబడినప్పుడు ఆయన ఎదుట మనం మెప్పు, మహిమ, ఘనత పొందేవారంగా ఉండాలి. అలాగూ ఒక్కొక్కరం మనం సిద్ధపడి ఆయన రాకడకు ఎదురు చూసేవారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించిన